కష్టపడి మనకి అన్నం పెడుతున్నారు అన్న దాని మీద నేను మీకు ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీ అందరూ ఆదరించారు, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ రోజు ఆ కష్టం ఎట్లా వాళ్ళు చేస్తున్నది మనం ఒకసారి చూద్దాం. మనం కూడా పార్టిసిపేట్ చేసుకోవాలి, వాళ్ళ దాంతో పాటు మనం పని చేయాలి. అంటే లైక్ వడ్లు, ఈ రోజు వడ్లు ఎలా నాటుతున్నారు వాళ్ళు, మనం కూడా నాటుతాము. సో వాళ్ళ కష్టం ఒకసారి మనం కళ్ళారా చూస్తే ఇంకా చాలా మంది మారలేని వాళ్ళు మారుతారేమో అని ఒక ఆలోచన, ఒక ఆశతో ఈరోజు నేను జర్నీ స్టార్టెడ్. ఎక్కడికి? ఫామ్. సో మీరందరూ కూడా ఆ వీడియో చూడండి. వాళ్ళు ఎంత కష్టపడి వడ్లు నాటుతారో పాపం. వాళ్ళ శ్రమ అది మనం గుర్తించలేం, మనం ఎంత చేసినా కూడా గుర్తించలేం. మనం గుర్తించాలి, ఎందుకంటే ఈ రోజు మనం 3 పూట్ల తింటున్నాము అంటే వాళ్ళు ఎక్కడో ఫామ్ లో చేస్తే తప్ప గానీ మనం తినలేం. మనం ఈజీగా కొనేసుకుంటున్నాం, డబ్బులు ఉన్నాయి కదా, మన దగ్గర వెళ్తాము కొనేసుకుంటాం. కానీ వాటిని పంట రూపంలో తయారు చేసి మార్కెట్ లోకి తీసుకొచ్చి మళ్ళా వాటికి ఒక ధరను కేటాయించి మళ్ళా మనం కొనుక్కొని ఇంత సప్లై నడుస్తుంది అంటే మెయిన్ రైతు అనేవాడు ఇది ఎంత కష్టంగా ఈ పంటని తయారు చేస్తున్నాడు అనేది వాళ్ళ కష్టాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైతే మీరు కూడా మీకు తెలిసిన ఫార్మ్స్ లోకి వెళ్ళండి, లేదా మీ సొంత ఫార్మ్స్ ఉంటే వాటిలో మీరు పార్టిసిపేట్ చేయండి. ఏ డే ఒక రోజు రైతుతో ఉండండి, ఏమవుతుంది వాళ్ళ కష్టం విలువ, వాళ్ళ చెమట విలువ కూడా మనకు తెలుస్తుంది. మనం ఎక్వేపల్లిలో ఉన్నాం. అక్కడ అమ్మవారు మైసమ్మ తల్లి చాలా శక్తివంతమైంది. మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుందంట. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి ఇక్కడికి. అంటే చాలా మందికి సంతానం కావాలన్నా కూడా ఇక్కడ ఇలా అమ్మవారికి ఇలా తొట్టెలు కడతారు, అదొక నమ్మకం. ఎట్లా నాటుతారో చూడు, ఇవి వేర్లు ఎట్లా ఉన్నాయి చూడండి. దీనికి ఒడ్లు ఉంటాయి, కొంచెం ఒడ్లు పెట్టి నానబెడతారు అనుకుంటా. Segurila apa bawang tu korine. छोड़ो छोड़ो किसन वटा छोड़ो मेरी वटा छोड़ो मेरी वटा छोड़ो मेरी वटा छोड़ो
ఇవి తెలుసు కదా మన ఒడ్లు. సో దీని ద్వారా మనకి బియ్యం పండుతాయి, అన్నం తింటాం, అన్నీ చేస్తాం. కానీ చాలా మంది అన్నాన్ని మంచి మీద కూర్చొని తింటున్నారు. అంటే అమ్మతో సమానం మనకి తల్లి. సో ఈ పంటని వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు. ఏమో మీరు మార్నింగ్ ఏ టైంకి వస్తారు? 8 o'clock సద్దన్నం పట్టుకొని వచ్చేస్తారు. మళ్ళీ ఏ టైంకి వెళ్తారు? మళ్ళీ 6:30. మార్నింగ్ 8 o'clock వచ్చి 6:30 వరకు ఉండి సద్దన్నం గారె తెచ్చుకొని మంచిగా పాటలు పాడుకుంటూ ఈ వడ్లు నాటుతూ వెళ్తారనమాట సాయంత్రం. ఇది మళ్ళీ పంట ఎంత టైం పడుతుంది మనకి రావడానికి? 6 నెలలు. మనం ఈ రోజు నాటుతున్నదంతా కూడా 6 సోనా మసూరి బియ్యానికి సంబంధించిన వడ్లు ఇవి. మీరు ఇందాక పాడావు కదా, పాడు అసలు పాడు. పిల్లావో గజ్జల మోనాలి పిల్లావో గజ్జల మోనాలి చూసి ఓ గజ్జల మోనాలి వట చూడో వట చూడో. వీళ్ళందరూ మార్నింగ్ 8కి వస్తే సాయంత్రం 5 గంటలకు పోతే వీళ్ళకి వచ్చే కూలి ఎంతమ్మా? 500 రూపాయలు. చూసినారా? అంటే ఒక రోజు అంతా వీళ్ళు కష్టపడి వడ్లు నాటితే వీళ్ళకి వచ్చేది 500. కానీ మనకి ఏమీ లెక్క పట్టనట్టుగా సగం అన్నం తిని సగం అన్నం బయటపడేస్తాం చెత్త కుప్పలో. అవునా? వీళ్ళ కష్టాన్ని మనం గౌరవించాలి, అట్లా పడేయకూడదు. అమ్మ ఎన్ని రోజులు మీరు ఈ వడ్లు నాటుతారు? నెల రోజులు వీళ్ళు అట్లానే సద్దన్నం పట్టుకొని నెల రోజులు నాటుతారు. అమ్మ ఏమైనా సెలవు తీసుకుంటారు మధ్యలో? నాటైపోతుంది. అంటే ఇది తీస్తారా? ఇది మళ్ళీ ఎట్లా మీరు? ముదురు తీస్తాం, మళ్ళీ కలుపు తీస్తాం. 45 రోజుల తర్వాత మళ్ళీ కలుపు తీస్తారు. ఇప్పుడు ఏదైతే మన వడ్లు నాటు పెట్టాం కదా మన అందరం, ఇప్పుడు ఇది 45 రోజుల తర్వాత ఎక్కడైతే ముదురు పైన ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ తీస్తారంట. అది పీకేస్తారు, వరిసె ఉంచుతారు, అది నాటు తీసేస్తారు. అంటే ఏదైనా గడ్డి ఇట్లాంటివి పడతాయి కదా, సో అవన్నీ తీసేసి మళ్ళా వడ్లని యాస్టేజ్ గా మళ్ళా నాటి పెడతారు, అవే ఉంచుతారు మళ్ళా. మరి పంట 6 నెలలకు మీరు ఎట్లా తీసుకుంటారు దీన్ని? కోసేస్తారు మొత్తం అంతా. ఇప్పుడు మిషన్ లైన్ అండ్ మిషన్ లైన్ డైరెక్ట్ గా వచ్చేసి మిషన్ డైరెక్ట్ గా మిషన్ వల్ల మంచిదా లేకపోతే మీరే కోసుకుంటే మంచిదా? వీళ్ళకి కోసుకుంటేనే మంచిదంట. మిషన్ అయితే ఈజీగా అయిపోతుందంట, కాకపోతే వడ్లన్నీ కిందకి వెళ్ళిపోతాయి అని చెప్పి కోసేదనుకో కిందకి వేస్టేజ్ ఉండదు కాబట్టి కోసేదే మాకు మంచిదని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళు. అంటే ఎంత కష్టపడుతున్నారు పాపం. ఇక్కడ ఏమైనా పరుస్తారా మీరు? ఇగో ఆ గడ్డి మళ్ళా వేస్తారట అక్కడ గడ్డి. ఓకే, దానికి ఏదైతే వచ్చేసినా వడ్లు మనం పక్క తీసుకుని మిగతా గడ్డి అంతా కూడా పెట్టేస్తారు. ఒక బస్తాకి మీకు ఎంత టైం పడుతుంది చేయడానికి? సరే, 50-60 బస్తాలు వడ్లు చేయాలంటే ఇంత మందికి ఒక్క రోజు ఇంత మంది కష్టపడితే తప్ప గానీ 50-60 బస్తాలు వడ్లు మనకి తయారు కావట్లేదు. సో 50 బస్తాలు వడ్లకి 20 బస్తాలు బియ్యం వస్తాయి.
అందుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. వీళ్ళు ఇంత కష్టపడితే మనకి ఒక ముద్ద నోట్లోకి వెళ్తుంది. అది గుర్తు పెట్టుకోండి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఇదేంటో తెలుసా మీకు? సొప్ప అంటారు. మన బర్రెలు తింటాయి, మన ఆవులు ఎద్దులు తింటాయి అన్నమాట అవి. సో వీటికి అది మంచి ఆహారం. ఆవులు మనకి మంచి పాలు ఇవ్వడానికి, సో దీని ద్వారా అవి తిని మనకి మంచి ఆరోగ్యకరమైన పాలను ఇస్తాయి. అవి ఇవి ఎక్కడ ఉంటాయి? ఊర్లలో ఉంటాయి. ఇక్కడ గ్రామాల్లో. మనకి సిటీలో ఇవి దొరుకుతాయి అసలు? ఇక్కడి నుంచి అక్కడ మేత వేయడానికి పాపం చాలా మంది ఇక్కడ నుంచి కోసుకొని వచ్చి అక్కడ పెడతారు. లేకపోతే ఏదో మామూలు గడ్డి అది పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా ఆరోగ్యం ఇది పెడితే. దీన్ని సొప్ప అంటారు, అందుకని దీని పేరే అది. దీనికి మనం మిగతా అన్ని పంటల్లాగా ఎరువులు అనేవి వేయరు. ఎరువులు వేయకుండా డైరెక్ట్ గా గింజలు ఫెర్టిలైజర్ షాప్ లోని కొనేసి గింజలు జల్లేస్తే అవి ఆటోమేటిక్ ఇట్లా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికి చెరికలాగా అనిపిస్తుంది బయట నుంచి చూస్తే, దూరం నుంచి చూస్తే. కానీ దగ్గరికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఇది వాటి తినే ఆహారం అని. పైర గాలి అట్లా ఉంది అసలు. ఇవి వాలిపోతూ ఉన్నాయి. ఎంతో మంచిగా చాలా బాగుంది పిల్లగాలి.